డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మెంటల్ ఫిట్నెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ జరిగినాయి, అదొక స్ట్రెస్. ఇప్పుడు మార్క్స్ వస్తున్న టైము, ఈ మార్క్స్ వస్తున్న టైంలో పిల్లలు తక్కువ రావడం ఎక్కువ రావడం, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం, పేరెంట్స్ కూడా వాళ్ళకన్నా బాగా తక్కువ వచ్చినాయని ఎక్కువ వచ్చినాయని ఇంకా రావాల్సిందని. ఇప్పుడు ఈ సమయంలో మెంటల్ ఫిట్నెస్ పేరెంట్స్, టీచర్స్ మరియు ఆ పిల్లల యొక్క ఫిట్నెస్కి ఎలా తోడ్పడాలి, ఈ సమ్మర్లో ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఈ సమ్మర్ అంతా ఏం చేపించచ్చు, లేదా ఎక్కువ వచ్చినాయి అనుకున్న దానికన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనకు నో యువర్ బ్రెయిన్ అని కౌన్సిలింగ్ సైకాలజీ ఒక అకాడమీ రన్ చేస్తూ ఎంతోమందికి విద్యార్థులకు, యువతకి, అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి డాక్టర్ రాకేష్ గారి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మీ పిల్లల గురించి కానీ, పిల్లలే యువత మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం డాక్టర్ రాకేష్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. ఎస్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ విన్నాం, ఏమిటి మెంటల్ ఫిట్నెస్? ఎస్, ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా అద్భుతంగా మనం యోగా కావచ్చు ఇట్లాంటి చెప్తుంటాము. మెంటల్ ఫిట్నెస్ కూడా అంతకంతకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా మనకి ఆ భాగం పనిచేసేటట్టుగా చేసేదే మన బ్రెయిన్. సో కాబట్టి దాని ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం తీసుకునే జాగ్రత్తల్లో మంచి ఫుడ్, ఎక్సర్సైజ్ ప్లస్ ధ్యానము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తుంటాము. ఇప్పుడు ప్రజెంట్ మనం అనుకున్నట్టు టాపిక్లో ఇప్పుడు మార్కులు వచ్చే సమయం అనగానే చాలామంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఈ రోజుల్లో తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. తల్లిదండ్రులు మళ్ళీ టీచర్స్ నేను చెప్పినప్పుడు మార్కులు తక్కువ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా రకాలుగా స్ట్రెస్ను ఆటోమేటిక్గా ఇది అనవసరమైన ఒక స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇదంతా పిల్లల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన మెయిన్ మిషన్ వచ్చేసి నేను నో యువర్ బ్రెయిన్ అకాడమీ రన్ చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి స్టూడెంట్స్లో సూసైడ్స్ని ఆపడం. ఓకే. సో అది మన మెయిన్ మిషన్. సో అది రిజల్ట్, అది ఏదైతే మనం చూస్తున్నామో సూసైడ్ అనేది అది రిజల్ట్, బయటికి కనబడేది, లోపల జరిగేదాన్ని ముందు తెలుసుకోవాలి. అది ముందే జాగ్రత్త పడగలిగితే మనము దాన్ని ముందే నివారించవచ్చు. సో అందుకే ఈ స్ట్రెస్ని అర్థం చేసుకుంటే ఇది యాంగ్జైటీ, డిప్రెషన్, నెక్స్ట్ సూసైడల్ టెండెన్సీ, దెన్ సూసైడ్. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, 4 to 5 స్టెప్స్ ఉన్నాయి. మనం 5th స్టెప్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము, బాధపడము లేదా పేపర్లకు ఎక్కడము లేదా గోల చేయడం తప్ప దాని నుంచి వెనక్కి తీసుకొచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఈ మెంటల్ ఫిట్నెస్ ఇవన్నీ గమనించాలంటే ముందు పేరెంట్, టీచరు వాళ్ళకు మెంటల్ ఫిట్నెస్ ఉండడం అవసరమా? ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళే దీన్ని క్రియేట్ చేసేది. అవును. సో కాబట్టి వాళ్ళు కంట్రోల్లో ఉండగలిగితే, వాళ్ళు ఫిట్నెస్ని మెయింటైన్ చేయగలిగితే పిల్లలకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దే ఆర్ ఆల్రెడీ న్యాచురల్గా ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, వాళ్ళ ఓన్ స్ట్రెస్ని. కానీ బయట నుంచి వచ్చే స్ట్రెస్సే వాళ్ళ ప్రాబ్లం. మళ్ళీ దగ్గర నమ్మిన టీచరు, నమ్మిన పేరెంట్ వాళ్ళనే క్రియేట్ అవుతుంది. సో అందు గురించే ఈ ఎగ్జామ్స్ అండ్ మార్క్స్ వచ్చే టైంలో మనం పేరెంట్స్ని కనుక కరెక్ట్గా కౌన్సిల్ చేయగలిగితే, వాళ్ళకి విషయాలపైన అవగాహన కలిగించగలిగితే అది స్టూడెంట్ మీదకి ఇబ్బంది కలగకుండా మనం చూడగలుగుతాం. సో స్టూడెంట్ని ప్రత్యేకంగా చేసేది ఏం లేదు, అతను రాసిన ఎగ్జామ్ రాసేసిండు, వాడు వేసే మార్కులు వేసేసిండు, వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్గా ఎట్లా ముందుకెళ్ళాలి. మార్క్స్ ముఖ్యం కాదు, మార్గం ముఖ్యం. మార్క్స్ ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మార్క్స్ ముఖ్యం కాదు, మెమొరీ ముఖ్యం. ఇది అర్థం చేసుకుంటే పేరెంట్స్ చాలా అద్భుతంగా ఈ స్టూడెంట్స్ని డీల్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మార్క్స్ వచ్చే టైంలో పిల్లలంటే కూల్గా వాళ్ళు అసలు పిల్లలు ఇప్పటి వరకు నేను కొంతమందితో మాట్లాడితే ఇన్ని వరకు వస్తాయి అని చెప్తే యాజ్ ఇట్ ఈస్గా అలా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకా పేరెంట్, టీచరే వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి
ఏదో చెప్తున్నారు తప్ప పిల్లల అనాలిసిస్ ఇప్పుడున్న కొద్ది మందితో మనం మాట్లాడితే మా రిలేటివ్ ఒక అమ్మాయి ఉంది, నాకు ఇంతవరకు వస్తుందా అని చెప్పింది, అంతా వచ్చేసింది అంతే, కరెక్ట్, కొద్దిగా అటు ఇటు కానీ. అంతే అంతే. సో ఎలా అంటే పిల్లలు మెంటల్ ఫిట్నెస్తో ఉన్నారా, ఇంకా ఉండాలా? ఎస్, మార్క్స్ వస్తాయి అని చెప్పడము, అవి అలా రావడము అనేది మనకు ఒక 80% ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే స్కూల్లోనే ఈ ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళకి ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేస్తున్నారు మార్కుల విషయంలో. ఓకే, సో దాన్ని కొంత విధంగా చూసుకుంటే బట్టిఫైడ్ అంటామా, లేకపోతే దాన్ని ఓన్లీ క్వశ్చన్స్ ఏవైతే మెయిన్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని ప్రిపేర్ చేయడమా, ఇలా ఏదైనా సినారియో తీసుకోవచ్చు. బట్ అనుకున్న తగ్గట్టుగా మార్కులు వస్తున్నాయి. అండ్ కొంతమంది పిల్లల్లో చూసుకుంటే 1-2 మార్కుల్లో ఇబ్బంది వచ్చినా కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళ యొక్క ఎమోషన్స్ బయటికి వస్తున్నాయి. సో దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక వైరల్ వీడియో కూడా చూసాం ఒకటి. సో ఆ పాపకి అవుట్ ఆఫ్ 1000కి ఏదో సమ్ 957, 958 వచ్చినాయి అట్లా. సో తను 70+ ఎక్స్పెక్ట్ చేసిందట, 970+ రావాలి, 57 వచ్చినాయి. సో అక్కడ కూడా తను ఏడవడం మొదలు పెట్టేసింది. సో దీనికి పేరెంట్స్ అంటున్నారు, ఏం కాదమ్మా, చిన్న చిన్న మార్కులు పెద్ద విషయం కాదు, ఇది సాధించడం, నువ్వు కాలేజ్ టాపర్వి, నువ్వు ఏడవడం ఎందుకు అంటే, లేదు నేను ఇట్లా అనుకున్నాను, ఇంత అనుకున్నది రాలేదు, నా ఫ్రెండ్స్ ఏమంటారు నా గురించి, మా టీచర్స్ ఏమంటారు, మా లెక్చరర్స్ ఏమనుకుంటారు. సో చెప్తున్నా బయట నుంచే స్ట్రెస్ ఎక్కువగా ఉంది. తన ఏమనుకోవడం కాదు, లేదు అక్కడ నాకు 970 వస్తాయి అని నేను అనుకున్నా, నేను అనుకున్నది రాకపోతే టీచర్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఇది ప్రాబ్లం. సో ఇదొక ఫాల్స్ ప్రెస్టీజ్ అనొచ్చు దీన్ని. పిల్లల్లో కూడా అది రావడానికి ఏంటి మెయిన్ క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, ఆల్రెడీ ట్యూన్ అయి ఉంది, ప్రోగ్రామ్ అయి ఉంది, కాలేజ్ లోనే అది ప్రీ ప్లాన్ గా ట్యూన్ చేస్తున్నారు. నువ్వు ఈ స్థాయి రాకుంటే నీకు వేస్ట్ అనే విధంగా వాళ్ళని ట్యూన్ చేయడం వల్ల దానికి కొంతగా అటు ఇటు వచ్చినా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇది అనవసరమైన ఫాల్స్ మనకి అలారం ఇచ్చినట్టే ఇది. సో కాబట్టి ఇది చెయ్యొద్దు. సో పిల్లలు మార్క్స్ వస్తున్నాయనగానే తల్లిదండ్రులు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే మార్క్ వచ్చిన ఒకరోజు 2 రోజుల్లోనే విపరీత పరిణామాలు కనబడుతున్నాయి మనకి. ఇవన్నీ డేట్గా ఎమోషనల్, నెక్స్ట్ డేనే పేపర్లో మనకు హెడ్లైన్స్ వస్తున్నాయి, పలానా వాళ్ళు ఇట్లా జరిగింది, అలా జరిగింది, సూసైడ్ చేసుకుంది. కొందరైతే రేపు మార్క్స్ వస్తాయంటే ఇవాళే చేసుకుంటున్నారు. మరీ దారుణం ఇది. రిజల్ట్ చూడకముందే లాస్ట్ టైం కూడా ఇది జరిగింది ఒక కేసు. మార్క్స్ రావేమో అనుకొని సూసైడ్ చేసుకుంది, చాలా అద్భుతమైన మార్కులు వచ్చినాయి నెక్స్ట్ డే. అపోహలు కూడా ఉన్నాయి, అపోహలతోని ముందే చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. సో అందుకే మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఇంటికి పిల్లోడు రాగానే ఎగ్జామ్ ఎలా రాసినావు దాని గురించి 1 గంట చర్చ చేస్తాం, ఏది ఎట్లా రాసినావు, ఇది తప్పు, అది రైట్ అని. సో ఇవన్నీ అవసరం లేదు, హ్యాపెండ్, రిటర్న్. సో నెక్స్ట్ దానికి చూడాలి తప్ప పాస్ని తోడొద్దు. సో ఎలా రాసావు, ఎంతవరకు రాసినావు, కూల్గా రాసినావా, ఎక్కువ టైం తీసుకొని ఆలోచించి రాసినావా, ఇట్లాంటి 4-5 క్వశ్చన్లు చాలు. రేపటికి మంచిగా ప్లాన్ చేసుకో, కొద్ది రెస్ట్ తీసుకో. సో స్టెప్స్ ఇవ్వాలి నెక్స్ట్కి తప్ప పాత దాని గురించి గోతులు తవ్వద్దు, అవసరం లేదు, అది అయిపోయింది, అది వేస్ట్ చేసినావు ఇవాళ అనేటప్పుడు రిఫ్లెక్షన్ నెక్స్ట్ దాని మీద ఖచ్చితంగా కనబడుతుంది. సో ఒకవేళ వాడు ముందే భయపడి అబద్ధం చెప్పొచ్చు, ఓకే మంచి రాకపోయినా కూడా మంచి రాసిన అంటాడు, రాసిన అనగానే మార్క్స్ మీద నెక్స్ట్ వీళ్ళు ఆలోచనలు పెట్టుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఓకే మా వాడు మంచి రాసిన 90+ వస్తాడట. సో ఇవన్నీ కూడా వాడు క్రియేట్ చేసుకొని ఎగ్జామ్ రిజల్ట్స్ రేపు కూడా అనగానే మనం మంచి రాసినా మనం ఎట్లా వస్తా నేను సంగతి చెప్తా, ఈ యొక్క ముందే అన్ని భయపెట్టడం చేస్తుంటారు. అసలే 2 లక్షల రూపాయలు ఫీజు కట్టినా, ఇది చేసినా అది చేసినా అని. మళ్ళీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళు, మా కాలనీ వాళ్ళు అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమైంది ఇవాళ రిజల్ట్స్ అట్టే కదా, మరి స్వీట్ ఇస్తున్నావా, అది ఇస్తున్నావా, ఇదొక స్ట్రెస్. సో ముందే మనము పేరెంట్గా ఎలా ఆలోచించాలంటే వచ్చే కాడికి వస్తాయి. ఒకవేళ మంచిగా వచ్చినాయా విల్ టేక్ ఇట్, ఒకవేళ మంచిగా రాలేదా విల్ నెక్స్ట్ ఫర్దర్గా వాట్ స్టెప్ టు బి టేకెన్ ఫర్ గ్రోయింగ్. రాలేదు ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి. మార్క్స్ ఆర్ ద ఓన్లీ నాట్ రిజల్ట్. మనము చదివిన దానికి మనం ప్రజెంటేషన్ దానికి చాలా తేడాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఏంటది, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, నెక్స్ట్ దాన్ని దిద్దేవాని మూడే ఇన్వాల్వ్ అయి ఉంటుంది, తర్వాత కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. కొందరు ఎట్లా అంటే మార్క్స్ వాళ్ళకి అనుకున్నంత తక్కువ వస్తాయి, మళ్ళీ రీకరెక్షన్ పెట్టుకుంటే కవర్ అప్ అయిపోతాయి, ఏదో 1-2 మార్కులు యాడ్ అప్ అయిపోతాయి. వాళ్ళకి కరెక్షన్ చేసి వాళ్ళ దగ్గరే ఉంటుంది అంత వాళ్ళ చేతుల్లో. కరెక్ట్, సంవత్సరం అంతా చదివింది 2 గంటల్లో జడ్జి చేసి పడేస్తారు. పడేస్తారు. అయినా ఇంకోటి
ఇప్పుడు తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది, పిల్లవాడు ఏంటో చిన్నప్పటి నుండి చూస్తున్నారు. తెలుసు వాళ్ళకి, వాడు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు, మార్కులు వచ్చే వరకు వాడి గురించి తెలియదా? తెలుసు, అన్ని ఎలాంటి రేంజో వాడి పేరెంట్స్కి తెలుసు కదా. అవును. సో ఎగ్జామ్లోనే తక్కువ ఎక్కువ వచ్చినాయి అని పోల్చడం అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్టు? అసలు వాళ్ళు సరైన పెంపకం చేయనట్టే, ఓన్లీ మార్కులే వాళ్ళ యొక్క ప్రామాణికం తీసుకుంటే. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు, బయట వాళ్ళు ఏదంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఇమ్మీడియట్గా వీని మీద రియాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇవి సరైన పెంపకం కాదు, పేరెంటింగ్ సరిగా లేనట్టే. సో వేరే వాళ్ళు ఏమన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళని అడ్డు నిలబడి దే షుడ్ బి వాల్ బిట్వీన్ సొసైటీ అండ్ ద చైల్డ్. వాళ్ళకు నెగిటివ్ వచ్చినా కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ అనే విధంగా ఉండగలిగితేనే మనకు వాళ్ళ పేరెంటింగ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అది పేరెంట్సే అడ్డు నిలబడాలి. ఏమనద్దు, బాగానే రాశాడు మావాడు, బాగానే రాసింది మా అమ్మాయి, మీరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పాలి. కరెక్ట్. ఈ రిలేటివ్స్ నైబర్స్తోనే, అపార్ట్మెంట్ పీపుల్స్తోనే ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాక్ట్. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ పేపర్లో కూడా మీరు కాలం చూసి ఉండొచ్చు. ఒక అబ్బాయి 6 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. 10th క్లాస్లో 6 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే నార్మల్గా ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ మనకు తెలిసినంత వరకు? మామూలు ఉండదు కదా. కానీ ఆ పేరెంట్స్ అతనికి స్వీట్ తినిపించారు. వాహ్, ఇట్లాంటి న్యూస్లు బయటికి రావాలి. అది ఈ పేపర్లో కాలం ఇచ్చారు, అది స్వీట్ తినిపించాడు. ఎందుకంటే ఈ మార్కులు అనేవి వాడు డిప్రెస్ అయిపోతాడు. బట్ యాజ్ ఎ పేరెంట్గా మా ఉద్దేశం ఏంటి, మా బాధ్యత ఏంటిది, వాడిని డిప్రెషన్ నుంచి బయటికి రాస్తారు. ఇప్పుడు దెబ్బ తాకిందంటే ఏం చేయాలి నెక్స్ట్ పేరెంట్గా? ఏదైనా మందేయాలి తప్ప ఎందుకు తాకించుకున్నవారు మనం కారం వేయదు దాని మీద. సో మందు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, నో ప్రాబ్లం, ఎంత వచ్చినాయి నీ ప్రీవియస్ కంటే బెటర్ వచ్చినాయి, సో నెక్స్ట్ మనం ఏం చేయాలో నేను ఫర్దర్గా నీకు ప్లానింగ్ ఇస్తాను. వాహ్, గ్రేట్ పేరెంట్స్. టీచర్ ఇస్తాను. ఇది పేపర్లో వచ్చిందా? పేపర్లో ఇంత చిన్న కాలంలో ఇవ్వచ్చు, చిన్న కాలంలో ఇచ్చాను. కానీ వెళ్ళిపోయింది ఏదో జరిగింది మాత్రం పెద్ద కాలంలో ఇస్తారు. ఇది లోపల పేజీలో ఎక్కడ ఉంటుంది, మీకు కనబడదు. మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్ గా ఇంత అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి అది మీకు కనబడ్డది. అలాంటి వాళ్ళకి అసలు పేపర్ అది కనబడి అది ఫస్ట్ పేపర్లలో మేము చూసేది ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ కూడా చూస్తుంటాం. నెగిటివ్ లో బాగా మీకు హైలైట్ అవుతాయి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు కదా, చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరెక్ట్గా. సో అందుకే ఇలాంటి కాలమ్స్ రావాలి. పేరెంట్స్ 6 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే మామూలు చూడరు. సో అందరి పేరెంట్స్కి ఒక కనువిప్పు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డోంట్ వరీ, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ అని మనమే పేరెంట్గా చెప్పాలి. కానీ మనమే వాడిని ఇక్కడ ఏం చేస్తాం, భయపెట్టేస్తాం. ఇక ఇదే జీవితం అయిపోయినట్టు, కోల్పోయినట్టు మళ్ళీ ఆదర్శంగా తీసుకునే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తుంటాం. ఇప్పుడు క్రికెట్లో చూసుకుంటే మనకు ప్రపంచానికి క్రికెట్ గాడ్గా పిలిచే సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. ఆయన మరి 8th క్లాస్లో ఫెయిల్ అయిపోయారు, ఆయన 10th క్లాస్లో కూడా ఫెయిల్ అయిపోయారు. అయినా ఆ రోజుల్లో ఆ పేరెంట్ కనుక వాడు ఫెయిల్ అయినప్పుడు, నువ్వు ఇంకోసారి బ్యాట్ పడితే మాత్రం నీకు కాలేర పడతా అందరి ఇళ్ళలో అనేక డైలాగ్ అన్నాడు అనుకోండి, ఈ రోజు ప్రపంచానికి ఒక మంచి గాడే లేడు అసలు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎంకరేజ్, వాళ్ళ యొక్క అసలు టాలెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, దాన్ని పేరెంట్గా నేనేం చేయాలి, ఒక నిమిషం నుంచి ఒక అరగంట ముందే ప్రిపేర్ అయి ఉంటే, అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధానం బాగుంటే, ఇంతకుముందు పేరెంట్కి చైల్డ్కి రిలేషన్ బాగలేకపోయినా చైల్డ్ భయపడుతుంటాడు, నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, మా నాన్న ఏదో దాన్ని తిడతాడు లేదా కొడతాడు ఇంకేదైనా. సో ఆ సమయంలో కనుక పేరెంట్ ఎంత వచ్చినాయి, ఓకే ఫెయిల్ అయినావా, పర్లేదు, సరే అవుతుంటుంది, ఫెయిల్యూర్స్ అని కామన్, మంచి జరిగింది, ఇప్పుడే ఫెయిల్ అయిపోయినావు, అదే మళ్ళీ ఏదో బీటెక్లోనో అప్పుడే ఫెయిల్ అయితే చాలా ఖర్చు పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు, ఫ్రెండ్స్ నుంచి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడే ఫెయిల్ అయినావు కాబట్టి నో ప్రాబ్లం, యూ నో ద టేస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్, దాన్ని ఇప్పుడే చూసినావు, నువ్వు దాని బాధ ఏందో ఇప్పుడే చూసినావు, మేమందరం ఉన్నాం నీకు, దీన్ని నెక్స్ట్ 3 monthsలో మనం ఎట్లా కవరప్ చేద్దామో ప్లాన్ చేద్దాం. నీకు ఏ సపోర్ట్ కావాలి, బుక్స్ కావాలా, టీచర్ కావాలా, ట్యూషన్ కావాలా, ఐఎమ్ దేర్. రిజల్ట్ గురించి టెన్షన్ పడకు. ఒకవేళ చదువులు కాకుండా ఇంకా వేరే దాంట్లో ఏం చేయగలుగుతావు నువ్వు. ఓకే, ఈ రోజుల్లో మార్క్స్ కార్డ్ అనేది మన కొలమానం కాదు. ఎందుకంటే మనము ఒక 30-40 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాం. చివరిసారిగా మన మార్క్స్ కార్డ్ని ఎప్పుడు చూసాం సార్? ఎప్పుడో 10th తర్వాత ఇప్పటి వరకు చూడలే. ఉద్యోగం ఎప్పుడో వచ్చినప్పుడు ఒకసారి చూసినాం, ఇంటర్వ్యూలోకి పోయినప్పుడు కదా.
ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినప్పుడు అంతే. ఇప్పుడు అది కూడా లేదుగా. అది కూడా లేదు. ఈ జనరేషన్కి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కూడా లేదు. ఆఫీస్ ఒక్కసారి కూడా గడప ఎక్కలేదు. మనదే లాస్ట్. మీరు కూడా ఉండేనా? అవును, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది లాస్ట్ మనదే. లాస్ట్ నేనైతే 10th తర్వాత ఎప్పుడు 89లో ఒకసారి రిజిస్టర్ చేశా. చూసినాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు డిగ్రీలు, పీజీలు, సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒక ఫైల్లో భద్రంగా ఎక్కడో దాచి జాగ్రత్తగా లోపల ఉన్నాయి. అంతేగాని ఎప్పుడు వాటిని మనం కొలమానంగా చేయట్లేదు. కానీ ఈ రోజు మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ పెట్టేది, మన ఇల్లు కట్టేది, మనల్ని సమాజంగా గౌరవంగా చూపించేది సర్టిఫికెట్స్ కావు, స్కిల్. ఎడ్యుకేషన్ షుడ్ గివ్ యూ స్కిల్, నాట్ ఎ సర్టిఫికెట్ అనేది కనుక ఒక పేరెంట్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పేరెంట్ అర్థం చేసుకొని దాన్ని స్టూడెంట్కి, వాళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి చెప్పగలిగితే మార్క్స్ గురించి టెన్షన్ లేదు. వాట్ వాల్యూస్ యూ గాట్, వాట్ రెస్పెక్ట్ యూ గాట్, వాట్ ఫీలింగ్స్ యూ గెట్ అబౌట్ అదర్ కొలీగ్స్ కావచ్చు, లేదా వాళ్ళ గురించి ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, వాట్ యు నో అబౌట్ యువర్ సరౌండింగ్స్, యువర్ సొసైటీ అండ్ యువర్ సిటిజన్షిప్, వీటి గురించి నీకు ఎంత అవగాహన ఉంది. అంటే ఫెయిల్ అయినప్పుడు ఏ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి ఎగ్జాక్ట్ అవి రిలీజ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్. సక్సెస్ అయినప్పుడు నువ్వు ఏ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తున్నావు వాటిని కూడా బ్యాలెన్స్ చేయడం నేర్పియాలి. సక్సెస్ అయినప్పుడు బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది పేరెంట్స్ అదొక క్రౌన్ లాగా ఫీల్ అవుతారు. ఎస్, ఇప్పటిదాకా ఫెయిల్యూర్కి రీజన్ చెప్పుకున్నాం. ఎస్. ఒకవేళ అనుకున్న దానికి లేదా అనుకున్నట్టు మార్కులు వచ్చినాయి, అది దేనికి దారితీస్తుంది పిల్లల్లో, తల్లిదండ్రుల్లో? ఎస్. సో ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి తీసుకోవచ్చు, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు. దీని ద్వారా స్టూడెంట్స్లో, ముఖ్యంగా ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి మాట్లాడదాం. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కొందరు బిల్డ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళ యొక్క కాలేజ్లో కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు, అనుకున్న మార్కులు వచ్చినప్పుడు, సో మిగతా వాళ్ళ పైన వీళ్ళు చేసే కామెంట్స్ చాలా ఇబ్బంది పడతాయి, ఓ గర్వం క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ బాధ్యతగా ఫీల్ కావాలి, పేరెంట్స్ కూడా దాన్ని నేర్పించాలి. సో ఒక మెట్టు ఎక్కినామంటే ఇప్పుడు ఇంకింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మన ప్రజెంటేషన్ కావచ్చు, మన కమ్యూనికేషన్ కావచ్చు, ఇంకింత బెటర్గా ఉండాలి తప్ప మిగతా వాళ్ళని హ్యూమిలేట్ చేసేటట్టుగా ఉండద్దు. హ్యూమిలేషన్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి ఈ రోజుల్లో. సో అవి ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చినాయో లేదా కొద్దిగా ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళని హ్యూమిలేట్ చేసేటట్టుగా వీళ్ళ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్స్ అనేవి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళలో ఈ మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది. సో దీని నుంచి కూడా పేరెంట్ ముందుగాలే ఓకే నీకు బాగా వచ్చినాయి, వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నువ్వు దీన్ని చూపించుకొని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అనే మాట మాత్రం ఒకసారి నేర్పించాలి. కానీ ఇంకా చెప్పు, వాళ్ళకి సహాయం చేయి, ఇలా రాయి అలా రాయి అని సహకరించడం నేర్పియాలి. ఎస్, మనకి పాటలో ఉందిగా ఎదిగిన కొద్దీ ఒదగమని. సో అలా ఉండగలిగితే ఈ హంబుల్నెస్ వాళ్ళకి ఇంకింత ప్లస్ అవుతుంది. అది అంత వచ్చినా కూడా ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంత గొప్ప వ్యక్తి కూడా మనం కొన్ని సందర్భాల్లో చూసాం, కొందరిని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చొని మాట్లాడిన రోజులు. గ్రౌండ్ టు ద అంటే బాగా గ్రౌండ్నెస్ ఉంటుంది. ఎస్. సో కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే కింద కూర్చొని మాట్లాడతారు వాళ్ళతోని. ఒక రాష్ట్రపతిగా ఉండి కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కింద కూర్చొని మాట్లాడము, అంత పెద్ద వయస్సు, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండడము. సో ఇట్లాంటి వాటిని మనం ఈ సెలవుల్లో పిల్లలకు కనుక కొన్ని పాఠాలు, గుణపాఠాలు నేర్పించగలిగితే వాళ్ళలో ఈ హంబుల్నెస్ క్రియేట్ అవుతుంది, వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లోనే దీన్ని అందిపుచ్చుకోవాలి. సో పేరెంట్హుడ్లో మనము మిగతా సొసైటీతోని బిహేవ్ చేయడం మనము నేర్చుకోగలిగితే, మనం దాన్ని నిలబెట్టగలిగితే వాళ్ళకి అందించగలుగుతాం. సో ఆ రకంగా అంటే సొసైటీకో ఎదుటి వాళ్ళకో నచ్చినట్టు ఉండడం కాకుండా, ఎవరితో పోల్చుకోకుండా వాళ్ళు వాళ్ళలా ఉండడం ఫస్ట్ నేర్పియాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళతో పోటీ పడడమే నేర్పబడ్డది చిన్నప్పటి నుండి. ముందు పేరెంట్స్, నేను మొన్న ఒక కాలేజ్కి వెళ్ళాను, టాప్ కాలేజ్, మా రిలేటివ్స్తో. నాకు అసలు పిచ్చిలు వేసిపోయింది. తల్లిదండ్రులు స్టార్టింగ్ నుంచి పేరెంట్స్కి గంత పిల్లలకి టైం ఇస్తే అంత పెద్ద లైన్లో నిలబడి పిల్లల కోసం సతమతం అవ్వాల్సిన అవసరమే లేదు. కరెక్ట్. నాకు అసలు అకామిడేట్ అవ్వలేను. సరే వెళ్దాం, ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్ళాను. బయటకు వస్తున్నా నేను కామెడీ చేసుకుంటూ, బుద్ధి లేదు పేరెంట్స్, మన లెవెల్లో మనం వచ్చేసినాం. ఒక మేడం విని, ఏం సార్ మీ వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. ఎవరు లేరండి, మా వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం వచ్చిన. అవునా,
మరి ఏంది మరి మీ పిల్లలు అంటే మా అమ్మాయి పీజీ మ్యారేజ్ కూడా అయిపోయింది, మా అమ్మాయి నార్మల్ కాలేజీలో చదివింది, ఈ టాప్ కాలేజీలు దీని మీద ఓవర్ యాక్షన్ చేయలేదు. ఎస్ ఎస్ ఆ, అంటే మీరు బాగా ఎంకరేజ్ చేశారేమో అన్నారు. నేను ఎంకరేజ్ చేయలేదండి, ఇప్పుడున్న జనరేషన్ అంతా జెమ్సే, జెమ్స్ పేరెంట్సే ఓవర్ యాక్షన్ చేస్తాను అన్న. ఇక ఎగ్జాక్ట్. సైలెంట్గా వెళ్ళిపోయింది, నేను సైలెంట్గా వచ్చేసిన. సో ఇక్కడ పేరెంట్హుడ్లో కూడా మీరన్న ఆ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ కొద్దిగా అనుకున్న అబవ్ యావరేజ్ మార్క్స్ రాగానే పెద్ద పెద్ద కాలేజీలో ఆటోమేటిక్గా వీళ్ళకి ఫోన్లు చేయడం, మాట్లాడడం, వీళ్ళని తీసుకుపోవడం, పెద్ద కాలేజీలో పెద్ద ఫీజులు కట్టించి చెప్పడం. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది అందులో కూడా, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. సో వీళ్ళ మార్క్స్ బట్టి ఆ గ్రేడ్లో వేసినప్పుడు వీళ్ళ చుట్టూ ఉండే స్టూడెంట్స్ వీళ్ళకంటే బెటర్ పర్ఫామ్ చేసినప్పుడు వీళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనుకోకుండానే ఏర్పడుతుంది. ఎందుకంటే క్రియేట్ చేస్తారు, అది కాంపిటీషనే నేర్పిస్తాను మనం. నేర్పిస్తారు. ఇంకో కొంత అమౌంట్ ఎక్కువ కడితే ఆ బ్యాచ్, ఎస్, వాడికి స్పెషల్ చూస్తాము. సివిల్ బ్యాచ్ అని, బీటెక్ బ్యాచ్, ఇంకేవో పేర్లు పెట్టేసి మార్కెటింగ్ టెక్నిక్స్. మనకు పేపర్లో చూస్తే ఒకటే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఒక 4-5 కాలేజీలు పోస్టర్లలో కనబడతాడు. అది గమనించాలి అందరూ. జిమ్కి ఇదంతా కూడా. సో కాబట్టి దీంట్లో గురించి వెళ్ళకండి, వాళ్ళకి ఏదో ర్యాంకులు వస్తాయి కదండి, ఎడ్యుకేషన్ బెటర్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని బీకామ్ కావచ్చు, సిఈసి కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ వాళ్ళు తీసుకున్నప్పుడు సొసైటీ కానీ అదర్ పేరెంట్స్ కానీ అదేం తీసుకున్నాడు, మీ కూడా మంచి మార్కులు వచ్చినాయి కదా అంటే అదొక కాంపిటేటివ్ సబ్జెక్ట్ కాదు అన్నట్టుగానే తీసేసుకుంటారు. అంటే బయట వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టొద్దు అనే కామన్ సెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, పిల్లల లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, చెప్పాల్సింది చెప్పి వదిలేయాలి. అంతే. మెయిన్ బయటి వాళ్ళు కూడా మెంటల్ ఫిట్నెస్ అనేది, ఎదుటి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకు కూడా మెంటల్ ఫిట్నెస్ ఉండాలి. అసలు మన స్థాయి ఉందా అలాంటి సూచనలు ఇవ్వడానికి అనేది చెక్ చేసుకోవడం అని లేదు. కేవలం వీళ్ళ పిల్లలకు మార్కులు వచ్చిన ఒక దానిపైనే మిగతా అందరిపైన అజమాయిష్ చేయడానికి వీళ్ళు ముందు స్థాయిలో ఉంటుంటారు. అసలు బీకామ్ అంటే ఏంటిది, సిఈసి అంటే ఏంటి, దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటివి అనేవి తెలియకుండానే వాటి గురించి కామెంట్ చేస్తుంటారు. ఈ రోజుల్లో అయితే ఎనీ సబ్జెక్ట్ అసలు చెప్పాలంటే అసలు ఏ మార్క్స్ రానోడు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరైనా మీరు సక్సెస్ పీపుల్ని తీసుకుంటే అసలు ఏ అంబానీ ఆయన ఏ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళిండు, అది ఏ బిజినెస్ స్కూల్కి వెళ్ళిండు, ఏ సర్టిఫికేట్ పట్టుకో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన పేరే బ్రాండ్ అయిపోయింది. సో ఇది మార్క్స్ అనేవి డజంట్ మ్యాటర్ టు ఎనీబడి. సో ఓన్లీ థింగ్ ఈజ్ అది స్కూళ్ళకు, కాలేజ్లకు వాటి బ్రాండింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకునే తప్ప మన పర్సనల్ బ్రాండింగ్కి పనికిరాదు. పర్సనల్ బ్రాండింగ్కి అవేం పనిచేయవు. మన వాల్యూసే పనిచేస్తాయి. మనము ఒకవేళ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఎంత బలంగా నిలబడ్డాం. ఇప్పుడు ఎట్లయితే తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు అన్నీ వంగిపోతుంటాయి, కొన్ని పడిపోతుంటాయి, కొన్ని అట్లనే ఉంటాయి. సో ఏది ఉన్నది దాన్ని బట్టే మాట్లాడుతాం తప్ప పడిపోయిన దాని గురించి మాట్లాడం. సో కాబట్టి పడిపోకుండా మన ఈ చెట్టు యొక్క వేర్లు ఎంత బలంగా పట్టుకోగలిగాయి, పేరెంటింగ్ ఎంత బలంగా చేయగలిగినాం అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో యావరేజ్ స్టూడెంట్సే మీకు లైఫ్లో ఎక్కువ సక్సెస్ తీసుకునే వాళ్ళు చూస్తున్నాం. ఎబో యావరేజ్ వచ్చిన వాళ్ళు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఈ యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర వీళ్ళు పెట్టే బిజినెస్లలో వాళ్ళు మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ప్లస్ మనం యూనివర్సిటీలలో చూస్తున్నాం కదా, హైలీ క్వాలిఫైడ్ పీజీల మీద పీజీలు, పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేసి జాబ్ల కోసం వెయిట్ చేసి అనుకున్నది చేయలేక వస్తున్నది రాక ఎంతోమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాలేజ్లో ఉండే ఫ్యాకల్టీ కానీ అండ్ స్కూళ్ళలో ఉండే ఫ్యాకల్టీస్ కానీ. సో ఈ రోజుల్లో గవర్నమెంట్ టీచర్స్గా చూస్తే చాలామంది మనకు ఒక 10-15 years బ్యాక్ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళకున్న మైండ్ సెట్, ఇప్పుడు ఉండే వాళ్ళ మైండ్ సెట్ కొంతవరకు మార్పులు కనిపిస్తున్నాయి. మనకి క్వాలిటీ అనేది అప్పట్లో మనం కొంతమందిని టీచర్ని చూస్తే మన ఫేవరెట్ టీచర్ ఎవరు అంటే చెప్పగలిగే వాళ్ళం. ఈ రోజుల్లో నేను కొంతమంది పిల్లల స్టూడెంట్స్ని అడిగినప్పుడు ఫేవరెట్ టీచర్ అంటే వాడు కొంతసేపు ఆలోచిస్తాడు. ఫేవరెట్ హీరో చెప్తాడు, ఫేవరెట్ క్రికెటర్ చెప్తాడు, కానీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటో చెప్తాడు, కానీ ఫేవరెట్ టీచర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్టివిటీ ఇక్కడ తగ్గిపోతున్నారు, బాండింగ్ లేదు. అప్పట్లో బాండింగ్ చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు కూడా సడన్గా కనబడ్డా కూడా మర్యాదగా పోయి వాళ్ళ పాదాభివందన చేసిన స్టూడెంట్స్ కూడా మన ఏజ్ గ్రూప్లో కనబడుతున్నారు. ఈ రోజు పిల్లల్లో అసలు ఆ బాండింగే కనిపించట్లేదు, చాలా తక్కువ మందిలో. సో కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు
స్కూల్ నుంచి వెళ్ళి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే మనం చూస్తున్నాం. వాళ్ళని ఊరేగించుకుంటూ వాళ్ళు పోవద్దని కాళ్ళు పట్టుకొని ఏడ్చే స్టూడెంట్స్ కొంతమంది చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది టీచర్లో ఒకే ఒక్కడు వాళ్ళని అంత బాగా చూసుకున్నాడు. రీసెంట్ టైమ్స్లో కేరళలో ఒక టీచరు ఒక ఏరియాకి వెళ్ళాలంటే ఒక రివర్ని దాటి వెళ్ళాలి. దానికి వేరే ఆల్టర్నేట్ ఏం లేదు, దానికి పడవ కూడా లేదు. సో ఆయనే సొంతగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి సైకిల్ వేసుకుంటూ వచ్చి సైకిల్ అక్కడ పక్కకు పెట్టేసి ఒక ట్యూబ్ ద్వారా ఈ నది దాటడానికి ఒక 5 నిమిషాలు ట్యూబ్ దాని మీద ప్రయాణం చేసి బట్టలన్నీ కూడా కవర్లో పెట్టుకొని 1 టైర్ మీద ఆయన అక్కడ దాకా పోయి మళ్ళీ బట్టలు వేసుకొని అటు స్కూల్కి పోతాడు. గత 10 సంవత్సరాలుగా ఆయన సేమ్ జర్నీ. సో ఇలాంటి టీచర్స్ మనకు ఆదర్శం. ఇప్పుడు గతంలో ఎప్పుడో విన్నాం ఇది. ఎస్ గతంలో మన మహానుభావులు ఇలాగే నదిని దాటుకుంటూ వెళ్ళేవారు. అవును. 5 రూపాయలు ఫీజు కట్టడానికి లేక వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో మడి చీరను అమ్మి అనేది మనం విన్నాం. ఈ లేటెస్ట్ ఈ జనరేషన్లో కూడా ఉన్నారు. ద ఎమోషనల్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మనం అంత త్యాగాలు చేయమనట్లేదు. స్కూళ్ళలో ఉన్న టైంలో కొంతసేపు అయినా ఎవరైతే బిలో యావరేజ్ ఉంటున్నారో ఆ పిల్లలతోనే ఎమోషన్ కనెక్ట్ అవ్వండి. మార్క్స్ని ఫోకస్ చేయకండి, ఎమోషన్ కనెక్ట్ అవ్వండి. వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ తెలుసుకోండి. దాని తగ్గట్టుగా వాళ్ళని కమ్యూనికేట్ చేసి వాళ్ళని కనుక రీప్రాక్టీస్ చేయించినప్పుడు, ఎందుకంటే వాళ్ళకు లేబులింగ్ చేశారనుకోండి, మొద్దు, నీకు ఏది రాదు, ఇట్లాంటి లేబులింగ్ చేయకండి. కేవలం వాళ్ళని ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి యూ కెన్ ఆల్సో డూ ఇట్, ఐ విల్ టీచ్ యూ ఇన్ అదర్ వే, నీకు ఇంకో మెథడ్లో చేస్తాను నీకు. సో ఈ మెథడ్ ఇంకో మెథడ్ ట్రై చేస్తాం. అసలు టీచర్లలో కొంతమంది వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏఐ అనేది కొత్తగా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. దాని ప్రకారంగా ఇంకా బెటర్ వేలో ఎట్లా టీచ్ చేయాలని టీచర్స్ కొంతమంది చూస్తుంటే అసలు ఏమాత్రము గ్రో లేకుండా క్లాస్కి వెళ్ళాలి, చెప్పాలి, బయటికి రావాలి అనే టీచర్లు కూడా మనకు కనబడుతున్నారు. సో ఒకటే రిక్వెస్ట్ ఇక్కడ, ఒక పిల్లవాడు అంటే ఒక జనరేషన్, అలాంటి వాళ్ళని తీర్చిదిద్దేటప్పుడు మనము అప్డేట్ అయ్యి క్లాస్ రూమ్లోకి వెళ్ళేసి బెటర్ పర్ఫామ్ చేస్తే వీ ఫీల్ సాటిస్ఫై యాజ్ అ టీచర్. సో ఇలా అప్డేట్ అవుతూ సబ్జెక్ట్ని కొత్తగా టీచ్ చేసుకుంటూ ఆఫ్టర్ టీచింగ్ ఆఫ్ యువర్ క్లాస్ యూ షుడ్ ఫీల్ వాట్ బెస్ట్ ఐ కిడ్, నేను ఏం బెటర్గా ఇచ్చాను ఈరోజు. అంతే, ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ టీచర్ కనుక దొరికితే ఆ మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్లను పనిచేయ వాళ్ళకు ఈ సాటిస్ఫాక్షన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు టీచర్ అంటేనే అది. మనం 93లో టీచింగ్లో ఉన్నప్పుడు ఒక రేషియో వచ్చింది, ఏ ప్రొఫెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని. టీచర్కే ఎగ్జాక్ట్ అన్ని రంగాల వాళ్ళను తయారు చేయగలిగింది ఒక టీచరే. అది ఒక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్ కంటే ఎక్కువ వాల్యూ టీచర్లకే ఇస్తున్నారు అన్నట్టుగా మనం చూసాం అది కూడా. కాబట్టి టీచర్స్ పేరెంట్స్ కరెక్ట్గా కలిస్తే, దీనికి మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మనం స్కూల్ స్టార్ట్ చేసాం 2008లో ఇదే బేస్లో. ఓకే, స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ అని, నర్సరీ టు 4th. ఓకే, అందులో ఇవే నిబంధనలు. జాయిన్ అయ్యేటప్పుడు చెప్తాం మనం, పిల్లలకి మార్క్స్ గురించి అడగద్దు, ఆరోగ్యంగా ఉన్నారా, మెంటల్గా ఎదుగుతున్నారా, ఫిజికల్గా హ్యాపీగా ఉంటున్నారా, ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ డెవలప్మెంట్ మీరు చూడాలి. ఎగ్జాక్ట్లీ. మార్క్స్ గురించి అడిగితే మన దగ్గర అడ్మిషన్ వద్దు, వేరే దగ్గరికి వెళ్ళండి. అంతే, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, మేము 1 o'clock పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా కొన్ని విషయాలు చెప్తాం, వినాలి మీరు. అలా రన్ చేసాం మనం 2008లో స్టార్ట్ చేస్తే. అలా స్లో లర్నర్, వేరే స్కూల్స్లో కూడా స్లో లర్నర్ అని తీసేసిన వాళ్ళని కూడా తీసుకున్నాం. మీరు మార్కులు అవి వదిలేయండి, మీరేం చేయాలో చెప్తాం, టీచర్స్ ఏం చేయాలో చేస్తారు. గుడ్ పేరెంట్ ప్లస్ బెటర్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ బేస్ మీద వెళ్ళాం. సో 15 to 20 డేస్లోనే ప్రతి విద్యార్థి పికప్ అయ్యాడు. వాడు డల్ అని లేబుల్ వేసిన వాడు కూడా అద్భుతంగా ఇప్పుడు బీటెక్ అయిపోయి మొన్న ఒకసారి కలిశాడు, అద్భుతంగా ఉన్నాడు అబ్బాయి. అంటే ఏదైనా సాధ్యం. స్కూల్ మేనేజ్మెంటు డిసైడ్ చేసుకోవాలి, లేదు సిస్టమ్ని మార్చలేము, మన చేతిలో ఏముందో మనం చేయగలగాలి. క్లాస్ రూమ్ 45 minutes మన చేతిలో ఉంది. వండర్ఫుల్ ఇది. సో పేరెంటు ఇంటికి వస్తే వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంది. సో ఇప్పుడు టీచరు పేరెంట్స్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు విద్యార్థులు వాళ్ళకు వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారు, అన్నీ వింటున్నారు. ఇప్పుడు వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ని పెంచుకోవడానికి వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోవాలి డైరెక్ట్ టు స్టూడెంట్స్ అండ్ యూత్.
సో మనము ఒక 5th క్లాస్ అండ్ ఏవో మాట్లాడదాం, ఎందుకంటే ఆ తక్కువ స్థాయి మనం చెప్పినా కూడా వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి 5th అండ్ ఏవో చూసుకుంటే, సో ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మాట్లాడదాం. స్కూల్ అంటే టీచింగ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఆఫ్టర్ కమింగ్ టు హోమ్, సో ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్సే ఇంపార్టెంట్. వాళ్ళ బుక్స్, బ్యాగ్స్, బట్టలు మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకున్నారంటే ఎక్కడెక్కడ పెట్టుకోవడం ఫస్ట్ థింగ్. అది మనము ఫస్ట్ 5th క్లాస్ నుంచి 8th క్లాస్ లోపు అలవాటు అయిపోవాలి వాళ్ళకి. వాళ్ళ షూస్ దగ్గర నుంచి వాళ్ళ బ్యాగ్ దాకా అన్నీ కూడా ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ పనికి వెళ్ళాలి. ఓకే, సో వాటర్ తీసుకోవడము, ఫుడ్ కన్జ్యూమ్ చేయడము, ఈ ఫుడ్లో కూడా మళ్ళీ జంక్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్, వీటి మీద వాళ్ళకు ఒక క్లారిటీ రావడం. సో వాట్ టు బి టేకెన్, వాట్ నాట్ టు బి టేకెన్, ఈ రెండింటి పైన అవగాహన యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్గా వాళ్ళు చెప్పుకుంటే ఇవి అప్ టు 8th 9th వచ్చాకే దే షుడ్ నో ఇట్. ఎందుకంటే మనకు 10th తర్వాత వాళ్ళకి ఈ గుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఆటోమేటిక్గా బ్యాడ్ హ్యాబిట్స్కి స్కోప్ ఇచ్చినాం మనం. ఓకే, సో 10th 1 year స్ట్రెస్ఫుల్గా నడిచి అమ్మాయ అయిపోయిందిరా బాబు జైలు నుంచి బయటపడ్డాం అన్న ఫ్రీడమ్ ఫీలింగ్లోనే ఇంటర్మీడియట్లోనే గాడి తప్పుతున్నాయి బండ్లన్నీ. సో కాబట్టి ఈ 5th to 8th బిట్వీన్లో కనుక వీళ్ళని ఈ గుడ్ హ్యాబిట్స్కి, గుడ్ థింగ్స్కి కనుక అలవాటు చేసి, అండ్ వే టు బి సిట్, వే టు బి టేకెన్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, ఒక స్టడీ టేబుల్లో లేకపోతే నార్మల్ ప్లేస్లో ఒక స్టడీ ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కూర్చోవడం, రాగానే అసలు ఈరోజు నేను ఏం వర్క్ చేసుకోవాలి, అవి ఏంటివి అనేది ఐ షుడ్ హ్యావ్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో నాకు ఇప్పుడు డైరీ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఫస్ట్ కూర్చోగానే ఆ నోట్స్లో కానీ ఒక పేపర్లో కానీ టు డూ లిస్ట్, ఇప్పుడు నేను నెక్స్ట్ 30-40 మినిట్స్లో ఏం చేసుకోవాలి. సో దీనికి కూడా యాజ్ దేర్ బ్రెయిన్ పవర్స్ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది ఆడియో లెర్నర్స్ ఉంటారు, కొందరు విజువల్ లెర్నర్స్ ఉంటారు, కొందరు కెనెస్థెటిక్ లెర్నర్స్ ఉంటారు. సో వీళ్ళ లెర్నింగ్ స్టైల్ అనేది మనము ఈ డిఎంఐ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోగలుగుతాము. దాని ప్రకారంగా వాళ్ళని గైడ్ చేస్తే, ఎవరైతే కెనెస్థెటిక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బ్రేక్స్ అనేవి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎక్కువ బ్రేక్ ఉండాలి. ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒకసారి లేచి నడవడము, వాళ్ళ వస్తువులు తెచ్చుకోవడము, లేకపోతే ఏం లేకపోయినా కూడా ఒక 2 సార్లు సిటప్స్ తీసుకొని కూర్చుంటే వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ నీడ్స్, అది ఎనర్జీ జనరేట్ అవుతుంది, అది ఎగ్జాస్ట్ కావాలి. అయినప్పుడు వాళ్ళు ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆడిటరీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మెయింటైన్ కావాలి, స్లోగా సాఫ్ట్ మ్యూజిక్ రన్ అవ్వాలి. సో అది ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. విజువల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో దాంట్లో కలర్ఫుల్ ఫొటోస్ ఉన్నాయనుకోండి, లేదా వాళ్ళ రైటింగ్, వాళ్ళ పెన్స్ కానీ కలర్ పెన్స్, సో అది కూడా వాళ్ళు ఏం చేస్తుంది, ఫోకస్డ్గా అదర్ థింగ్స్కి ఆల్టర్నేట్ కాకుండా వాళ్ళని ఫోకస్ మెయింటైన్ చేస్తారు. సో ఇలా సజెషన్స్. లెర్నింగ్ స్టైల్ అనేది తెలియకుండా అందరినీ ఒకే తాడుతో కట్టడం అనేది జరగదు. అంటే డోస్ మారుతుంది కదా ఏజ్ని బట్టి, ఈవెన్ పిల్స్ కూడా ఏజ్ను బట్టి డోసేజ్ మారుతుంది, ఎంజీ మారుతుంది. ఎగ్జాక్ట్గా. సో అట్లా మనము పిల్లలని చదువుకునేటప్పుడు ఏం చేయాలి అని మనము వాళ్ళకి లిస్ట్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఒక 1 year పాటు ఇది రెడీ చేసుకుంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, సమ్మర్ వస్తుంది. సమ్మర్లో కూడా ముందు నుంచే వాళ్ళకు ఒక ప్లానింగ్, ఈ సమ్మర్లో ఏ స్కిల్స్ని డెవలప్ చేయాలి. రైట్, ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తున్నారో, ఇప్పటిదాకా మార్క్స్ ఎన్ని వచ్చాయో, ఇంకా ఎక్కడ వీక్ ఉన్నారో వాటిని డెవలప్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి. మళ్ళీ ట్యూషన్ పంపి మళ్ళీ బ్రిడ్జ్ క్లాసులని, ఆ క్లాసులని, అసలు క్లాసెస్ గురించి సబ్జెక్ట్ అస్సలు ఇవ్వద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే స్కిల్, వాట్ స్కిల్ టు బి ఇంప్రూవ్డ్. ఈ 8th 9th క్లాస్ వరకే ఏ స్కిల్స్ డెవలప్ చేయాలి దానిపైన ఫోకస్ చేసుకుంటే, మేబీ రైటింగ్ స్కిల్స్లో లేదా రీడింగ్ స్కిల్స్లో లేదా, ఇది స్కిల్, ఇది ఓకే, మార్క్స్ కాదు, ఇది స్కిల్, ఇది బేసిక్ స్కిల్స్ అంటాం. ఒక 10th క్లాస్ వచ్చే వారికి ఈ రెండింటి పైన వారికి అవగాహన ఉండేసి, అతను రైటింగ్ బాగుంది, అతను రీడింగ్ తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ తీసుకునే కెపాసిటీ రీడింగ్ మీద వచ్చింది. అదర్ దెన్ ద టెక్స్ట్ బుక్స్ లైక్ పేపర్ రీడింగ్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇట్లాంటివి ఏంటిది అసలు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద నేషన్, అరౌండ్ ద వరల్డ్ అనే వాటిపైన కూడా కొంత టైంని కేటాయించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఒక చైల్డ్ న్యూస్ పేపర్ రీడింగ్ పెట్టుకోండి ఒక 10 minutes, మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో. బెటా ఈరోజు న్యూస్లో వాట్ ఈస్ హైలైట్స్ టెల్ మీ. ఫోన్లో వచ్చే వాటిని స్క్రోల్ చేయడం కంటే ఆ పిల్లలతోనే ఒక 4 నిమిషాలు చదివించినాం అనుకోండి,
అరే అవునా, ఏం జరిగింది చెప్పు, కొత్తగా ఉంది టాపిక్, నువ్వు చదువు, అది నేను వింటాను. సో డాటర్ రీడింగ్ స్కిల్ డెవలప్ వాళ్ళు చదువుతారు, మనం వింటాం. టెక్స్ట్ బుక్ రీడింగ్ కామన్, అది ఎప్పుడైనా చేస్తుంటారు వాళ్ళు. సో పేపర్ రీడింగ్ అలవాటు చేయండి. ఏదైనా ఒక బుక్, ఒక రామాయణంతో మహాభారతంతో సంబంధించిందో, ఆదినానికి సంబంధించింది, ఈ పిల్లలకి కథల రూపంలో ఉంటాయి. రైట్. స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు సొంతగా స్టోరీ చెప్పినట్టుగా మనం తయారు చేయవచ్చు. వండర్ఫుల్. సో ఇలా ఈ సమ్మర్ అంతా అద్భుతంగా చేయడానికి ప్లస్ ఆడిటరీ విజువల్ కైనెస్టిక్ తెలుసుకోవడానికి మీ దగ్గర టెస్ట్లు ఉన్నాయా? అవును, ఇది కంప్లీట్ అందరికీ అందుబాటులోనే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఎంత టైం పడుతుంది ఆ టెస్ట్? ఈ టెస్ట్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. రైట్, మీ దగ్గర ఉంది. ఎస్, ఇప్పుడు నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను ఆన్లైన్లో చేస్తాను, అది ఆఫ్లైన్లో నా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చినా కూడా ఒక 5 to 10 minutesలో అవి తీసుకోవడము. రిజల్ట్ అనేది ఒక 24 hours. దాని తర్వాత వాళ్ళకి కంప్లీట్గా పేరెంట్కి కౌన్సిలింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. ఎస్ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మై డియర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, మెంటల్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఫిజికల్ ఫిట్నెస్కి బేసే మెంటల్ ఫిట్నెస్. దానికి కావాల్సినవి ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుంది వారు గమనించినవి అన్నీ మనకు చెప్పేశారు. కాబట్టి టీచర్స్, పేరెంట్స్ పిల్లలకి ఈ సమ్మర్లో ఏం నేర్పించాలి, వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పించాలి, వాళ్ళలో ఏ స్కిల్ వీక్ ఉన్నారో దాని మీద ఫోకస్ పెట్టేయడం, ముఖ్యంగా వాళ్ళ రీడింగ్ లర్నింగ్ స్టైల్ ఏంటి, ఆడిటరీ లర్నర్సా, విజువల్ లర్నర్సా, కైనెస్టిక్ లర్నర్సా, ఈ మూడిట్లో ఏ లర్నరో తెలుసుకుంటే వాళ్ళను మీరు ఎలా గైడ్ చేయాలో మీకు తెలుస్తుంది. టీచర్స్, పేరెంట్స్ పని కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మై డియర్ టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు కూడా యువత డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ డాక్టర్ రాకేష్ గారి ద్వారా ఈ టెస్ట్ చేపిస్తే మీరు నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్ళాలి, మీరు ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలనేది వారి దగ్గరుండి గైడ్ చేస్తారు. కాబట్టి వారిని కాంటాక్ట్ చేయాలని ఇక్కడ స్క్రోల్ అవుతున్న వారి నేమ్ కింద వస్తున్న నంబర్ని కాంటాక్ట్ చేసి అలాంటి వాళ్ళతో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే డైరెక్ట్ మీ పాకెట్ మనీ జమ చేసుకొని కూడా ఇలాంటివి నేర్చుకోవాలి మీరు. రైట్. సో ఇది ఈనాటి అద్భుతమైన మెంటల్ ఫిట్నెస్ టాపిక్. చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇవాళ మీకు బాగా నచ్చింది ఏంటి, డాక్టర్ రాకేష్ గారి ద్వారా మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ క్వశ్చన్స్ కూడా మీరు సెండ్ చేయొచ్చు. వారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు మీకు అందించబడతాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.